హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 22వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. రామ్ గుండెలపై నిద్రపోయిన సీత బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి ఇంకా నిద్రలోనే ఉన్న రామ్ కనిపించాడు. చేత్తో రామ్ వెంట్రుకలు వెనక్కి పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టి లేవబోయింది. తన చుట్టూ ఉన్న రామ్ చేయి బిగించడంతో రామ్ వైపు చూసింది. అలాగే కళ్ళు మూసుకుని సీతని దగ్గరికి లాక్కుంటూ కాసేపు పడుకో సీత అన్నాడు. మీరు లేచారా అని అడిగింది సీత. రామ్ చిన్నగా కళ్ళు తెరిచి నవ్వి సీత నుదుటిన ముద్దు పెట్టాడు. సీత అందంగా నవ్వి వదలండి, ఆఫీస్కి టైం అవుతుంది, నాకు పనుంది అనగానే రామ్ సీత పైకి చేరి ఆఫీసా అన్నాడు గోముగా. సీత నవ్వి ఏంటి శ్రీవారికి వెళ్లే ఉద్దేశం లేనట్టుంది అని అడిగింది. రామ్ చేతులు వాటి పని అవి చేస్తుంటే అస్సలు లేదు అంటూ రామ్ సీతని చుట్టేశాడు. కాసేపటికి ఎలాగో రామ్ నుండి తప్పించుకొని స్నానానికి వెళ్ళింది సీత. రామ్ సీతని చూసి నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ నిద్ర పట్టేసింది. స్నానం చేసి రామ్కి ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకుని కిందికెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుంది సీత. అప్పుడే ఫ్రెష్ అయి కిందికొస్తున్న రామ్ హారతి అద్దుకుని ల్యాప్టాప్ పట్టుకుని హాల్లో కూర్చున్నాడు. ఆఫీస్ పనులన్నీ ఫోన్లో చెప్పేసి వర్క్ షెడ్యూల్ చేసి పంపించాడు. తను వెళ్తే సీత ఒంటరిగా ఇంట్లో ఉంటుందని ఇంటి నుండే ఆఫీస్ పనులు చేస్తున్నాడు. సీత వంట చేస్తుంటే మళ్ళీ తన వెనక చేరి అల్లరి చేసి మొత్తానికి కావాల్సింది సాధించాడు రామ్. అలా వారికి రోజులు సమయమే తెలియకుండా గడిచాయి. రామ్ ప్రేమ కంటే అల్లరి భరించడం కష్టంగా ఉంది సీతకి. ఇలా 2 రోజులు రామ్ ఇంటి నుండి వర్క్ చేసుకుంటూ సీతతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత సింహాచలం వెళ్లిన వాళ్ళు కూడా వచ్చేశారు. సీత రామ్లు సంతోషంగా ఉన్నారని యశోధర గారికి కౌసల్య గారికి అర్థమైపోయి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. అదే విషయం పద్మగారికి కూడా చెప్పారు కౌసల్య గారు. పద్మగారు ఆనందించి మళ్లీ రాముల వారికి మొక్కులు విన్నపించుకునే పనిలో పడ్డారు. సీతకి త్వరగా కడుపు పండాలని. ఆవిడ భయం ఆవిడ్ది కదా. భరత్ కాలేజీ కోసం ఆ తర్వాత రోజే ఊరికి చేరుకున్నాడు. మహా ఎప్పటిలాగే చదువుల్లో పడింది. అటు ఈశ్వర్తో రోజూ మాట్లాడుతూ సీతకి అందరితో చనువు ఏర్పడడంతో ఇంట్లో అందరికీ తల్లో నాలుకయింది. సీత అనే రామ్ పిలుపు వినిపించి అత్తయ్య కాస్త ఈ కూర చూస్తూ ఉండండి అని కౌసల్య గారికి చెప్పి ముత్యాలు త్వరగా కూరగాయలు కట్ చేయి టైం అవుతుంది అంటూ పని చెప్పి చీర కొంగు వెనకగా నడుము దగ్గర నుండి తీసి వెనక్కి వదిలేసి భుజం మీద ఉన్న టవల్కి చేతులు తుడుచుకుంటూ అక్కడే కిచెన్లో పెట్టి కాఫీ కప్ తీసుకుని పైకి పరుగులు తీసింది సీత. సీత పరుగులు చూసి నవ్వుకున్నారు ముత్యాలు కౌసల్య గారు. సీత మెల్లగా వెళ్ళు అని యశోధర గారు చెప్పగానే పరుగు తగ్గించి నడుచుకుంటూ పైకెళ్ళింది. రామ్ స్నానం చేసి వచ్చి టవల్తో తలదుడుచుకుంటూ ఉండగా సీత వెళ్ళి కాఫీ ఇచ్చి కబోర్డ్ నుండి డ్రెస్ తీస్తుంటే కాఫీ అక్కడే టేబుల్ మీద పెట్టి వెనుక నుండి సీతని హక్ చేసుకుంటూ భుజం మీద నుండి ముందుకు వచ్చి మెడ మీద ముద్దులు పెడుతూ చేతికి నడుం దగ్గర పని పురమాయించి అల్లరి చేస్తుంటే సీత సిగ్గుతో ముడుచుకుపోయి ఏవండి వదలండి, నాకు పనుంది, ఎవరైనా వస్తారు అంటూ మాట మాట కూడగలుపుతూ ఉంటే రాత్రి కూడా ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేశావు అంటూ చేతులు పట్టు వేయించి సీతకి ఊపిరి ఆడనివ్వడం లేదు. సీత రామ్ని వెనక్కి నెట్టి మీకు రోజురోజుకి అల్లరి పెరిగిపోతుంది అంటుంటే ఈసారి సీతని ముందు నుండి పట్టుకుని పెదాలు జత చేశాడు. పిలిపించుకునేసరికి సీతకి తల ప్రాణం తోక్కొచ్చింది. రామ్ నుండి విడిపడి టైం అవుతుంది రెడీ అవ్వండి అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళబోయింది. చేయి పట్టుకుని ఆపి షర్టు వైపు చూపించాడు రామ్. సీత తల అడ్డంగా ఊపేసరికి మళ్ళీ తన మీద చేయి వైపోయాడు. వద్దు అంటూ షర్ట్ తీసి రామ్కి వేసి బటన్స్ పెడుతూ ఉంటే రామ్ సైట్ కొడుతూ ఉన్నాడు. రామ్ వైపు చూడలేక షర్ట్ బటన్స్ పెడుతున్న సీతని డిస్టర్బ్ చేస్తున్నాడు రామ్. మళ్ళీ సీత చుట్టూ చేయి వేసేలోపు చేతుల మీద చిన్నగా కొట్టి కాలర్ పట్టుకొని కిందికి లాగి పెదాలకి పెదాలు ఆనించి బయటికి పరిగెత్తింది. ఏయ్ అంటూ పట్టుకునేసరికి జారిపోయింది సీత. వెళ్తున్న సీతని చూసి నవ్వుకుని ఈసారి దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అనుకున్నాడు రామ్. సీత కిందికెళ్లి వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఆఫీస్ టైం అవుతుండగా కిందికొచ్చిన శరత్ గారికి యశోధర గారికి రామ్కి టిఫిన్ వడ్డించి పక్కనే నిల్చుంది. అందరూ తినే వరకు వారికి కావలసినవి చూసుకుంటూ ఒక్కొక్కరుగా వెళ్తుంటే రామ్ వెనుక కారు వరకు వెళ్ళింది సీత. రామ్ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడం గమనించి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి ఈ చీరలో చాలా బాగున్నావు అని చెప్పాడు. సీత కంగారుగా చుట్టూ చూసింది ఎవరైనా ఉన్నారేమోని. ఎవరూ లేకపోవడంతో రామ్ వైపు కోపంగా చూసి ఆపై నటించలేక చిన్నగా నవ్వింది. రామ్ కూడా నవ్వి వెళ్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. సీత కూడా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా సీత ఒకరోజు మెట్లు దిగుతూ తల తిరిగినట్లయి అక్కడే కూర్చునిపోయింది.
అది చూసిన కౌసల్య గారు సీత దగ్గరికెళ్ళి, "ఏమైంది సీత?" అని అడిగారు. "జ్వరం ఉందా?" అని నుదుటి మీద చేయి వేసి చూస్తూ, జ్వరం లేకపోవడంతో సీత ముఖం చూశారు. నీరసంగా కనిపించేసరికి చేయి పట్టుకుని ఆవిడికి తెలిసిన పద్ధతిలో చూస్తూ ఉండగానే యశోధర గారు వచ్చారు. "ఏమైంది కౌసల్య? సీత ఆరోగ్యం బాగలేదా?" అంటూ ఇద్దరు వైపు చూసి అడిగారు. కౌసల్య గారు నవ్వుతూ, "అత్తయ్య, ఒకసారి మీరు చూడండి" అని ఆవిడికి సీత చేయి అందించింది. ఆవిడ సీత చేయి పట్టుకుంటూ, కౌసల్య అనుమానం నిజమవ్వాలి దేవుడా అనుకుంటూ ఒక్క నిమిషం ఆగి సీతను చూసి నవ్వుతూ మెటికలు విరిచి దిష్టి తీసి నుదుటిన ముద్దు పెట్టారు. కౌసల్య గారి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. "సీత" అంటూ సీతని దగ్గరకు తీసుకుని, "ఉదయమే ఎంత తీయటి వార్త చెప్పావు. మన ఇంట్లో చిన్న కన్నయ్య, కిట్టమ్మ రాబోతున్నారు" అంటూ గాలిలో తేలిపోయారు. ఆ మాట వింటున్న సీతకి ఆనందంలో మాటలు కూడా రావడం లేదు. వెంటనే పైకి లేచి కొంచెం కూడా తేడా లేని తన కడుపు మీద నిమురుకుని నవ్వుతూ రామ్ కోసం పైకి వెళ్ళింది సీత. అప్పటికే ఇంకా నిద్రలేవని రామ్ పక్కన కూర్చొని చేత్తో వెంట్రుకలు పైకి లేపి నుదుటిన ముద్దు పెట్టింది. వెంటనే సీత చుట్టూ చెయ్యి వేశాడు రామ్. సీత కంట్లో నుండి నీరు రామ్ బుగ్గని ముద్దాడంగానే కళ్ళు తెరిచాడు రామ్. సీత కంట్లో నీరు చూసి లేచి కూర్చుని, "ఏమైంది సీత?" అని అడిగాడు కంగారుగా. సీతకి మాటలు రాక రామ్ని హత్తుకొని మౌనంగా ఉంది ఒక్క నిమిషం. సీత వెన్ను నిమురుతూ, "ఏమైంది సీత? ఎందుకు ఏడుస్తున్నావు?" అని మెల్లగా అడిగాడు రామ్. సీత కళ్ళు తుడుచుకుని రామ్ చేతిని తీసి తన పొట్ట మీద పెట్టుకుని రామ్ ముఖం చూస్తూ తల పైకి కిందికి ఆడించింది. వెంటనే రామ్ కళ్ళు మెరిశాయి. సీతని గట్టిగా హత్తుకొని ముద్దు పెడుతూ నిజమా అని అడుగుతుంటే ఆపై మాట్లాడలేకపోయాడు రామ్. కౌసల్య గారు వెళ్ళి అదే విషయం దశరథ గారికి చెప్పారు. ఇంట్లో పండుగ అన్నట్టుగా హడావిడిగా ఉంది. శరత్ గారు విశ్వం గారికి ఫోన్ చేయడంతో ఆయన సంతోషం మామూలుగా లేదు. చిన్నపిల్లాడిలాగా పరుగులు పెడుతూ పద్మగారింటికెళ్లారు. ఆయాసపడుతూ వస్తున్న తమ్ముడి ఆనందానికి కారణం అప్పటికే కౌసల్య గారు చెప్పడంతో ఎదురెళ్ళి కూర్చోబెట్టి, "ఏంటి తమ్ముడు ఇది? ఇలా పరుగులు తీసే ఆయాసపడితే రేపు మనవన్ని ఎలా ఆడిస్తావు?" అంటూ నవ్వారు. ఆ మాటకి ముగ్గురు నవ్వుకున్నారు. భరత్, అనిత, ఈశ్వర్కి కూడా విషయం తెలిసి భూమి మీద కాలు నిలవడం లేదు ఎవరికి. వాళ్ళు వెంటనే సీతని చూడ్డానికి బయలుదేరిపోతూ శకుంతల గారికి కూడా ఫోన్ చేసి వారి ఆనందం పంచుకున్నారు. రామ్, సీత ఫ్రెష్ అయి కిందికొస్తూ రెండంతస్తులు సీత ఎక్కడం దిగడం మంచిది కాదని మనసుకి తట్టి సీతని ఎత్తుకుని దిగుతున్న రామ్ వైపు చూసి, "వదలండి, నేను దిగగలను" అని సిగ్గుపడుతుంది సీత. అందంగా నవ్వుతున్న సీతని చూసి, "ఇంత హ్యాపీ న్యూస్ చెప్పిన నువ్వు కష్టపడడం నేను చూడలేను బంగారం. ఇక నుండి మీ ఇద్దరిని నేనే మోస్తాను" అంటూ రామ్ని చూసి నవ్వుతూ, "రామ్, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎత్తుకొని తిరుగుతావు కానీ నువ్వు వెళ్ళాకైనా సీత కాలు ఒకచోట ఆగుతుందా?" అనగానే, "అలా అయితే ఈ రోజు నుండి మేము కింద రూమ్లో ఉంటాం గ్రాని, అన్నీ కిందకి మార్పించు" అని ఆవిడికి చెప్పి సీతని సోఫాలో కూర్చోబెట్టాడు రామ్. సీత లేవబోతుంటే కౌసల్య గారు వచ్చి, "ఈ రోజు నుండి ఏ పనైనా చేస్తే నీకు దెబ్బలు పడతాయి" అన్నారు పాలు గ్లాస్ అందిస్తూ. "అత్తయ్య, ఇలా తిని కూర్చుంటే ఎలా?" అని అడిగింది సీత. "మార్నింగ్ ఈవినింగ్ కావాలంటే అందరం వాకింగ్కి వెళ్దాం సీతమ్మ, కానీ నువ్వు మాత్రం పని చేసేది లేదు" అన్నారు దశరథ్ గారు సీత తలనిమిరి. వారి ప్రేమకి మురిసిపోయింది సీత. శరత్ గారు సీత బుగ్గ మీద తట్టి, "ఈ రోజు నుండి నీకు ఏమీ కావాలన్నా నీ దగ్గరికే వస్తాయి. నువ్వు పరుగులు పెట్టి మా ఎవ్వరికి ఏం చేయాల్సిన పని లేదు సీతమ్మ" అన్నారాయన. ఎవరికి వారి జాగ్రత్తలు చెప్తూ సీతని గాజు బొమ్మలా చేశారు. విశ్వం గారు వాళ్ళు కూడా రావడంతో సీత సంతోషం రెట్టింపైంది. ఒకరోజు రామ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దామన్నారు. కౌసల్య గారు, సీత, రామ్ బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు. కారులో సీతని జాగ్రత్తగా కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసి మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు రామ్. సీత చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టి, "ఐ లవ్ యూ సీత" అన్నాడు ప్రేమగా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి అన్ని టెస్టులు చేయించుకొని డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. రామ్ ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళంగానే నర్స్ సీతని పిలిచింది. సీత ఫైల్ పట్టుకుని డాక్టర్ రూమ్కి వెళ్ళింది. ఆవిడ సీత ఫైల్ని చూసి సీతని చెక్ చేసి మౌనంగా కూర్చున్నారు. సీత ఆవిడికి ఎదురుగా కూర్చుంది చిన్నగా నవ్వుతూ. "నువ్వు ఒక్కదానివే వచ్చావా సీత?" అని అడిగింది డాక్టర్. "లేదు, రామ్ కూడా వచ్చారని" చెప్పింది ఆవిడికి రామ్ ముందే తెలియడంతో. డాక్టర్ ముఖంలో ఏదో తేడా గమనించిన సీత ఆవిడ చేయి పట్టుకొని, "అంతా ఓకే కదా?" అని అడిగింది కడుపు మీద ఒక చేయి పెట్టుకొని. ఆవిడ సీత వంక జాలిగా చూసి, "నీ కడుపులో ఒక్కరు కాదు సీత, 2 బేబీసు, అంటే కవలలున్నారు" అని చెప్పింది. సీత హ్యాపీగా నవ్వుతూ, "దానికెందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? ఒకవేళ 2 అమ్మాయిలే అయినా మాకేం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా అబ్బాయే కావాలి. ఆ సమస్య మాకు లేదు" అని చెప్పింది సీత. "రామ్ గురించి నాకు తెలీదా?" అని చిన్నగా నవ్వి, "సమస్య అది కాదు సీత" అన్నారు ఆవిడ మెల్లగా. "మరి?" అని భయంగా అడిగింది సీత. ఆవిడికి ఎలా చెప్పాలో తెలియక, "మీకు ఇప్పుడిప్పుడే పిల్లలు ఎందుకు?
మరెప్పుడైనా ప్లాన్ చేసుకోండి అని చెప్తుంటే సీత కళ్ళల్లో నుండి అప్పటికే జారుతున్న నీటిని చూసి ఇక దాచలేక, సారీ సీత, నా ఉద్దేశం అది కాదు. నీ యూట్రస్ బేబీని క్యారీ చేయలేదేమో, అందులో ఇంకో సమస్యే ఈ ట్విన్స్ అన్నారు బాధగా. ఎందుకు డాక్టర్ అని అడిగింది సీత బాధగా. దానికి కారణాలు చాలా ఉండొచ్చు సీత. చిన్నప్పటి నుండి నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, పోషకాహార లోపం, ఇలా ఏదైనా కావచ్చు అన్నారావిడ. సీత ఏడుస్తూ, కానీ నాకు బిడ్డలు కావాలి అని చెప్పింది. అలా మొండిగా బిహేవ్ చేయకు సీత, అది నీ ప్రాణానికే ప్రమాదం అన్నారావిడ. ఆవిడ ఆ మాట అనగానే లేచి నిల్చుని, అయితే నేను ఏమైనా పర్వాలేదు, నాకు మాత్రం నా బేబీస్ కావాలి అని చెప్పింది సీత. ఇప్పుడు ఎన్ని చెప్పినా వినే స్టేజిలో సీత లేదని అర్థమై రామ్‌తో మెల్లగా చెప్తే రామే చూసుకుంటాడని నిర్ణయించుకొని, సరే సరే, నేనొకసారి వేరే డాక్టర్ సజెషన్ తీసుకుంటాను అని చెప్పి సీతని బయట వెయిట్ చేయమని చెప్పారు. సీత బయటికి వస్తుంటే ఎదురుగా వస్తున్న రామ్‌ని చూసి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ, డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమన్నారు, ఏం సమస్య లేదంట అని చెప్పింది రామ్‌కి. నిజమా అంటూ నవ్వి, ఓసారి నేను మాట్లాడి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం టైంకి ఏం ఫుడ్ పెట్టాలో కనుక్కుంటాను అన్నాడు ముందుకెళ్తూ. అబ్బా! అన్నీ నాకు చెప్పారు పదండి, నాకు ఆకలిగా ఉంది అంటూ రామ్‌ని అక్కడి నుండి తీసుకొనొచ్చేసింది సీత. ఇంకా అక్కడే ఉంటే రామ్ చేత ఏ నిర్ణయం తీసుకోమని చెప్తారని భయంతో. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పారు సీత అని అడిగాడు రామ్. ఇప్పట్లో ఏం అవసరం లేదన్నారని చెప్పింది సీత ఇంకా అదే భయంతో ఉండి. హో గుడ్ అంటూ ఇంటికి తీసుకెళ్లాడు రామ్. కానీ సీతతో ఎప్పుడు లేని కంగారు గమనించాడు రామ్. ఆ రోజు సాయంత్రం రామ్ బయటికెళ్లి డాక్టర్ని కలిశాడు. ఆవిడ ఒకసారి కలవమని చెప్పడంతో రామ్ వెళ్ళి చెప్పండి ఆంటీ అనగానే, ఉదయం సీత ఇంటికి లాక్కెళ్ళిందా అని అడిగారు ఆవిడ. చిన్నగా నవ్వుతూ రామ్ కూడా నవ్వి, ఆకలిగా ఉంది అంటూ తీసుకెళ్ళింది అని చెప్పాడు. తన భయం తనదిలే అంటూ మెల్లగా రామ్కి విషయం చెప్పారు. రామ్ కంట్లో సన్నటి నీటి పొర ఒక వేలితో కన్నిటిని అద్దుకుని, నాకు నా సీత చాలా ఆంటీ అన్నాడు బాధగా. కానీ తనకిష్టం లేకుండా బేబీని దూరం చేసే హక్కు మనకి లేదు రామ్ అని చెప్పింది ఆవిడ. వేరే దారి లేదా ఆంటీ అని అడిగాడు. ఉంది అని చెప్పగానే రామ్ ఆశగా, ఏంటి ఆంటీ అని అడిగాడు. ఆవిడ చైర్లో వెనక్కి వాళ్తూ, రిస్క్ తీసుకోవడమే అని చెప్పింది. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి రామ్ ఇక్కడ. రిపోర్ట్స్ అన్ని డీప్గా చెక్ చేస్తే సీతకి రిస్క్ 50% మాత్రమే ఉంది. ఇప్పుడు లోపలున్న బేబీస్ని తీసేసినా తనకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా 50% మాత్రమే అన్నారు ఆవిడ. రామ్ చేతుల్లో ముఖం దాచుకుని బాధపడుతుంటే ఆవిడ రామ్ భుజం తట్టి, కానీ సీత కోసం ఏవైనా చెయ్యాలనుకుంటే నేనొక దారి చెప్తాను అన్నారు ఆవిడ. ఏంటి అని అడిగాడు రామ్. సీతని 24 అవర్స్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి మంచి ఫుడ్, యోగా ఇలా చేయిస్తూ జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లం దాటొచ్చు. కానీ అందులో 100% గ్యారెంటీ లేదు అని చెప్పారు ఆవిడ. రామ్ ఆలోచనలో పడతాడు. సీతని అబార్షన్‌కి ఒప్పించాలనుకుని ఇంటికెళ్ళిన రామ్‌కి నిద్రలో కూడా తన కడుపు మీద నుండి చెయ్యి తీయకుండా, తీస్తే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టుగా పట్టుకొని పడుకున్న సీతను చూసి చెప్పలేక బాధపడతాడు. రామ్ సీతని బాధ పెట్టలేక బాగా ఆలోచించి నా సీతకి ఏమీ కాదని రామ్ నమ్మడంతో, సరే నేనే సీతకి సూపర్వైజ్ చేస్తానని చెప్పి నెక్స్ట్ డే ఇంటికే వస్తారు ఆవిడ. కౌసల్య గారి ప్రాణ స్నేహితురాలు కనుక ఆ అభిమానంతో. సీత డాక్టర్ని చూడంగానే రామ్ వైపు చూసి తప్పు చేస్తున్నట్టు తలదించుకుంటుంది. అది చూస్తున్న రామ్ సీత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. సీతని అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్ గారు సీతని మెంటల్గా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు స్ట్రాంగ్గా ఉండడానికి. నెలలు నిండే కొద్దీ సీత ముఖంలో, శరీరంలో వచ్చే మార్పులతో మరింత ముద్దుగా అయింది సీత. తనకి సీమంతం కూడా వైభవంగా జరిపిస్తారు శకుంతల గారి కుటుంబం వారు. సీత కోరిక మేరకు అందరూ సీత డెలివరీ వరకు తనతోనే ఉండడానికి ఒప్పుకుంటారు. డెలివరీ దగ్గర పడే కొద్దీ రామ్లో భయం ఎక్కువ అవుతుంది. సీతకి ఏమైనా అయితే అనే ఊహ కూడా మనసు తట్టుకోలేకపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతున్నాడు రామ్. అలాంటి టైంలో సీత రామ్ గుండెల మీద పడుకొని, ఏవండి, నన్ను క్షమించండి, ఒకవేళ నాకేమైనా అయితే నా బిడ్డల్ని నాలాగా కాకుండా మంచిగా పెంచుతారు కదా అని బేలగా అడిగింది సీత. సీత చుట్టూ చెయ్యి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, అలా మాట్లాడుకు సీత, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఊహ తెలిసిన దగ్గర నుండి మనసులో నీ రూపం తోడుగానే బ్రతికాను. నువ్వు లేకుండా ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు అంటూ ఏడ్చేశాడు రామ్. ఆ మాటలు వినగానే తనకు కూడా రామ్ రూపం లీలగా కలలో కనిపించేది. రెక్కల గుర్రం లేని రాకుమారుడు తనని చేయి పట్టుకొని తీసుకెళ్తున్న కళ ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలేదు. అది గుర్తుకు రాగానే రామ్ ముఖాన్ని ముద్దులతో ముంచేసింది సీత. అంతలోనే పెయిన్ స్టార్ట్ అయ్యి సీత బాధకి రామ్ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. డాక్టర్స్ లోపలికి బయటికి తిరుగుతూ గుండెలో హడలు కొడుతున్నారు. రామ్ ఊపిరి బిగబెట్టి ఒక దగ్గర కూర్చున్నాడు. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి రామ్ ముందు కూర్చుని రామ్ ముఖం చూస్తూ నవ్వారు. అప్పటి వరకు కష్టం మీద దాగిన నీటి బరువు కనిరెప్పలు మొయలేమంటూ బయటికి పంపేశాయి. డాక్టర్ నవ్వుతూ, ఇదంతా కేవలం నీ నమ్మకం మాత్రమే రామ్.
నువ్వు నమ్మినట్టే నీ సీతకేం కాలేదు. నీ బిడ్డలిద్దరూ మగపిల్లలు కూడా బంగారాల్లా ఉన్నారు అని చెప్పంగానే ఇన్ని రోజులు మోసిన బరువు తీరిపోయిందనిపించింది రామ్కి. ఇంతలో ఇద్దరు నర్సులు ఇద్దరిని ఎత్తుకుని బయటికి రాగానే విశ్వం గారు ఈశ్వర్ని పిలిచి ముందు ఒకరిని ఈశ్వర్ చేతిలో మరొకరిని మహా చేతిలో పెట్టారు. ఈశ్వర్కి ఆ భావం మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ తర్వాత వారి చేతుల్లో నుండి ఆ లవకుశలు అందరి చేతులు మారి రామ్ దగ్గరికి భరత్ దగ్గరికి చేరారు. ఒకడు బుద్ధిగా రామ్ లాగా పడుకుంటే ఇంకొకడు భరత్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు భరత్ లాగానే. సీతను చూడ్డానికి పంపించడంతో రామ్ తన చేతిలో ఉన్న బాబుని దశరథ్ గారికిచ్చి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సీత దగ్గరికెళ్లి నుదుటిన ముద్దాడి అలాగే ఉండిపోయాడు. సీత నీరసంగా నవ్వి బాబు అని అడగాని ఒకరు కాదు ఇద్దరూ బాబులే అన్నాడు భరత్ వెనక నుండి. రామ్ ఇద్దరిని సీతకి చూపించి తన పక్కన పడుకోబెట్టాడు. సీత వారిని ముద్దాడుతూ మిమ్మల్ని మీ నాన్నకి ఇవ్వకుండానే వెళ్ళిపోతానని భయం వేసింది అంటుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 రోజులకి ఇంటికెళ్లి ఆ ఇద్దరు యువరాజుల్ని కింద దించకుండా ఎత్తుకుని ముద్దు చేస్తుంటే రామ్ సీతని చూసుకున్నాడు. అన్నయ్య, లవకుశల్లాంటి నా మేనల్లుకి ఏం పేర్లు పెడదాం అని మొదలుపెట్టింది మహా. ఈశ్వర్ నవ్వి నువ్వే చెప్పావు కదా లవకుశ అని, సో మోడర్న్ గా లవేష్ కుషేష్ అని పెట్టు అన్నాడు ఆట పట్టిస్తూ. అలా కాకుండా లవన్ కుషన్ అని పెడితే అని గాల్లోకి చూసి ఆలోచిస్తూ చెప్పింది మహా. అలా సరదాగా రోజులు గడిచి వారికి బారసాల అని భోగిపళ్ళు, అన్నప్రాసన్న, అక్షరాభ్యాసం ఇలా అన్ని వేడుకలే ఆ ఇంట్లో. విశ్వంగారి కాళ్ళు భూమిని తాకడం లేదు ఈ ఆనందంలో. ఇదిలా ఉండగానే ఈశ్వర్, భరత్, అనిత చదువులు పూర్తయ్యాయి. అందరూ ఒక గుంపు గొర్రెల్లా కాకుండా ఈశ్వర్ బ్యాంక్ లోన్ తీసుకుని రైస్ మిల్ పెట్టుకున్నాడు సొంతంగా. భరత్ ఊరి విడిచి వచ్చే ఆలోచన లేక అక్కడే ఉంటూ పంట పొలాలు చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ సొంతంగా నేర్చుకుంటున్నాడు. సేంద్రియ పద్ధతులు పాటిస్తూ ఆపై చదువులు కూడా సాగిస్తూ. మహా చదువు పూర్తి కాగానే 2 పెళ్లిళ్లు ఒకేసారి అందరూ ఇష్టానుసారం చేశారు. ఈశ్వర్ వాళ్ళ అమ్మగారికి మహా కోడలుగా కాకుండా ఇన్ని రోజులు ఆవిడలో ఉన్న ఒంటరితనం దూరం చేస్తూ కూతురైపోయింది. అనిత లౌక్యం తెలుసుకుని అక్కలాగే అందరితో మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్న దాంట్లో సహాయం చేస్తూ భరత్కి నచ్చే భారీగా ఉంటూ విశ్వం గారిని చూసుకుంటుంది. పద్మ, శ్రీనివాస్ గారంటే ఇటు రామ్, సీతతో పాటుగా అటు అనిత, భరత్, మహా, ఈశ్వర్లు కూడా ప్రాణంగా చూసుకుంటున్నారు. పూర్తిగా పనికి పరిమితమై భార్యలను పట్టించుకోవడం లేదు భరత్, ఈశ్వర్లు. పంటకాలం అవడంతో ఇక ఇలా అయితే లాభం లేదనుకుని ఇద్దరు క్యారేజీలు పట్టుకుని అనిత పొలానికి, మహా మిల్లుకి బయలుదేరారు. అనిత వెళ్ళంగానే అందరిని ఇంటికి పంపించింది. భరత్కి భోజనం వడ్డించి భరత్ తిన్నాక తిరిగి వచ్చేస్తుంటే గడ్డివాం ఎక్కించాడు భరత్. మిల్లుకెళ్లిన మహా ఈశ్వర్ని లాక్కొని తన రూమ్కెళ్ళి డోర్ పెట్టేసి ముఖం మీద చీర తిప్పుతూ నీకు పనుంటే పెళ్ళాం కూడా గుర్తుకురాదా అని ముద్దుగా తిట్టి ఉక్కపోత పెంచింది ఈశ్వర్లో. మహాని చూసి నవ్వుతూ పెట్టింది తిని ఇచ్చేవి పుచ్చుకున్నాడు ఈశ్వర్. ఓయ్, మన మేనల్లులకి మరదలు కావాలంటే కష్టపడాల్సిందే మనము అని మహా చెప్తుంటే ఈశ్వర్ ఆ పనిలో పడ్డాడు. అటు వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇటు సీతకి రామ్తో పిల్లలతో టైం సరిపోవడం లేదు. ఇది వరకు బ్రతకడం కోసం తినే సీత ఇప్పుడు వారి వెంట పరిగెత్తడానికి బలం కోసం తింటుంది. సీతను అలా చూస్తే నవ్వొస్తుంది రామ్కి. వారికి తినిపించి కౌశల్య గారి సహాయంతో వాళ్ళ రూమ్లోనే పడుకోబెట్టి రూమ్కి వచ్చేసరికి రామ్ అల్లరి మొదలు పెట్టేస్తాడు. ఒకప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉన్నానా అని తలుచుకొని నవ్వే సీతకి ఇప్పుడు బాధపడిన సందర్భాలు కనీసం లెక్క వేయడానికి కూడా లేనంత సంతోషం పంచుతున్నాడు రామ్. వారి జీవితాలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. సీత కష్టాలు రామ్ వల్ల దూరమయ్యాయి. అలాగే మనిషి కష్టాలు మనలో ఉండే ధైర్యాన్ని, నమ్మకం వల్లే దూరం అవుతాయి. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.